గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు గంటలు గడిచిన కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది. పలువురు అధికారులు యంత్రాల సాయంతో నిర్విరామంగా శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలేదు. జార్ఖండ్లో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పిఎస్ అంటే పర్సనల్ సెక్రటరీ, ఒక మినిస్టర్కు సంబంధించినటువంటి ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో పనిచేసే వ్యక్తి వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఇది దాదాపు 34 కోట్లని, ఇదంతా లెక్కల్లోకి రాని అక్రమ సొమ్మేనని అధికారులు పేర్కొన్నారు. సోదాల్లో భాగంగా మరో చోట 3 కోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నటువంటి వీరేంద్ర కుమార్ రామ్ గత ఏడాది 10,000 లంచం తీసుకునేటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ను అదుపులోకి తీసుకున్నాక సీన్ మారిపోయింది. ఆయన ఇచ్చిన సమాచారంతో సోమవారం రాష్ట్ర రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం